హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకి రెడ్మీ అనేది రెడ్మీ 9 ప్రైమ్ లాంచ్ చేసింది కదా. సో దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ఎనీవే లైటింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది, పవర్ కట్ అయితే అయిపోయింది అనమాట. మార్నింగ్ ఎప్పుడు అయింది, ఇప్పటివరకు రాలేదు. ఇక వెయిట్ చేసి చిరాకు అయితే వచ్చేసింది. ఎనీవే వీడియో అయితే చేసేద్దాం. సో కొంచెం లైట్ అయితే అడ్జస్ట్ అయితే అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మొబైల్ ప్రైస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ప్రైస్ అయితే పెట్టారనమాట. సో ప్రైస్ గురించి వీడియో ఎండ్లో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే మనకి మీడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్తో వస్తుందన్నమాట. సో చాలా మంచి ప్రాసెసర్ ఇది. సో వాళ్ళు తెచ్చిన బడ్జెట్ ప్రైస్ పాయింట్లో మంచి ప్రాసెసర్ విత్ మంచి స్పెసిఫికేషన్స్ అని చెప్పొచ్చు. రియల్మీ C11 కానీ వేరే మొబైల్స్ ఏ ఉన్నా సరే ఆ బడ్జెట్లో అన్నింటిని పక్కకు తోసిందని చెప్పొచ్చు. ఎస్పెషల్గా ఎందుకంటే మనకి ఇది G80 ప్రాసెసర్తో పాటు ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే వచ్చేసి మనకి 6.53 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS డిస్ప్లేతో వస్తుంది అనమాట. బ్రైట్నెస్ నిట్స్ కనుక మనం చూసినట్లయితే మనకి ఇది 400 బ్రైట్నెస్ నిట్స్తో వస్తుంది. 409 PPIతో వస్తుంది అనమాట, పిక్సెల్స్ పర్ ఇంచ్. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో అయితే ప్రొటెక్ట్ అయితే చేశారు. సో డిస్ప్లే విషయంలో మాత్రం మంచి విషయం చేసిందని చెప్పుకోవచ్చు. మనం వేరియాస్ మనం నార్జో 10 చూసినట్లయితే మనకి అది HD ప్లస్ డిస్ప్లేతో వచ్చింది. సో ఈ బడ్జెట్లో మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో తీసుకొచ్చింది అనమాట. సో చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఎవరు కూడా ఇంకా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే మనకి 5020 mAh బ్యాటరీతో వస్తుంది. మనకి ఆల్మోస్ట్ ఆల్ రెడ్మీ 9 సిరీస్, నోట్ 9 సిరీస్లో కానీ 9లో కానీ అన్నింటిలో కూడా మనకి ఇది ఒక సింబాలిక్ అయితే తీసుకొస్తుంది అనమాట. వీళ్ళు 5020 mAh బ్యాటరీతో వస్తుంది. 8W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి బాక్స్లోనే ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. ఇక కెమెరా విషయానికి వచ్చినట్లయితే మీకు రేర్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ సెన్సార్ కనుక మనం చూసినట్లయితే 13 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, అలానే మనకి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ 118 degrees వైడ్ యాంగిల్ అయితే వస్తుంది అనమాట ఫొటోస్. 5 మెగాపిక్సెల్ మనకి మ్యాక్రో సెన్సార్ అయితే తీసుకొచ్చారు. అండ్ అలానే మనకి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే మీకు తెలిసిందే కదా, వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే మనకి వాటర్ డ్రాప్ నాచ్లో అయితే వస్తుంది అనమాట. సో ఓవరాల్గా చూసినట్లయితే బిల్డ్ క్వాలిటీ కూడా మనకి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది అనమాట. బిల్డ్ క్వాలిటీ వచ్చేసి PTA కోటింగ్ ఉంటుంది. మీకు వర్షపు చినుకులు కానీ ఏమన్నా కొంచెం పడినా సరే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. 3.5mm జాక్ ఉంటుంది. Type-C పోర్ట్తో వస్తుంది. IR బ్లాస్ట్ ఉంటుంది. రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. సో ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ అని చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా మనకి ఇందులో అయితే ప్రెజెంట్ అయితే ఉంది. బ్లూటూత్ 5.0 మీద అయితే రన్ అవుతుంది. సో ఇక దీని యొక్క అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది 6th అయితే రాబోతుంది అనమాట. ఫస్ట్ సేల్ వచ్చేసి. సో స్పెసిఫిక్గా మనకి అమెజాన్లో యాజ్ వెల్ యాజ్ మనకి ఏదైతే MI స్టోర్ ఉందో, MI వెబ్సైట్ ఉందో, వెబ్సైట్లో అయితే సేల్కి అయితే తీసుకురాబోతున్నారు 12 o'clockకి. ఇక ఫైనల్గా ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే మనకి 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు. 4+64GB యాజ్ వెల్ యాజ్ 4+128GB అనమాట. సో 4+64GB ప్రైస్ కనుక మనం చూసుకున్నట్లయితే 9,999 అయితే పెట్టారనమాట. జబర్దస్త్ ప్రైసింగ్ అని చెప్పొచ్చు అనమాట. సో మంచి ప్రైస్ తోటి మంచి స్పెసిఫికేషన్స్తో తీసుకొచ్చారు. రైట్ పర్ఫెక్ట్ సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనకి 10,000లో సజెస్ట్ చేయడానికి మంచి మొబైల్స్ ఏం లేవు. ఒకవేళ ఉన్నా కానీ ప్రాసెసర్ బాగుంటే డిస్ప్లే బాగుంటుంది. డిస్ప్లే వచ్చేసి మనకి HD ప్లస్ డిస్ప్లేనే ఉంటుంది ఆ ప్రైస్ పాయింట్లో. బట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ప్రాసెసర్ బాగుంది, క్వాడ్ కెమెరా సెటప్తో వచ్చింది, మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వచ్చింది కాబట్టి చాలా ఈజీగా అందరికైతే రికమెండ్ చేయొచ్చు. ఇక్కడ సెకండ్ వేరియంట్ కనుక మనం చూసినట్లయితే 4+128GB వేరియంట్ కొంచెం ప్రైస్ ఎక్కువైందని చెప్పుకోవచ్చు. మనకి ఇది 12,000 ప్రైస్లో వచ్చింది. సో నన్ను అడిగినట్లయితే 12,000 ప్రైస్ పాయింట్లో ఆ మొబైల్ అయితే కొనమాకండి, స్కిప్ చేసేయండి. 12,000 ఉంటే మాత్రం మీరు రెడ్మీ నోట్ 9కి వెళ్ళండి. ఏదైతే బేస్ వేరియంట్ ఉందో ఇదైతే తీసుకోండి. ఎందుకంటే మనకి ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది అనమాట. 2 సిమ్ కార్డులు, మెమరీ కార్డు ఎట్ ఏ టైం అయితే యూజ్ చేసుకోవచ్చు. సో బెటర్ మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కాబట్టి స్టోరేజ్ 4+64GB అనేది ఎనఫ్ అని చెప్పొచ్చు. 10,000 మీ బడ్జెట్ అయితే ఈ మొబైల్ అయితే కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు అనమాట. ఎనీవే మన ఛానల్లో ఖచ్చితంగా అన్బాక్సింగ్ వీడియో అయితే వస్తుంది. అలానే మనకి మ్యాక్సిమం ఈ మొబైల్ మొత్తం కవర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తాయన్నమాట. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఎవరైతే 12,000లో కొనాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ మొబైల్ని అయితే తీసుకోమాకండి. రెడ్మీ నోట్ 9 అయితే ప్రిఫర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.